ఏంటి మేళాలు కూడా ఏర్పాటు చేసావా? రండి అల్లుడు గారు రండి. అబ్బే పెళ్లికి పెళ్లి కొడుకు అయ్యింది, నువ్వు కూడా ఆలస్యంగా రావటం ఏమిటయ్యా? ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ఆన్ యువర్ పార్ట్. మనం అనుకున్నది కూడా ఈ గుడే కదూ. అదేమిటి అల్లుడు గారు అలా అడిగారు? మందులో ఉన్నారా మామూలుగా ఉన్నారా? మందులో ఉంటే గుడికి నేనెందుకు వస్తాను? గుడే నా దగ్గరకు వచ్చేది. అవును, ఈ అమ్మాయి ఎవరు? నిన్ను కొంగన ముడేసుకుని లాక్కొస్తోంది. తోడు పెళ్లి కూతురు, తోడుగా ఉంటుందని తీసుకొచ్చాను. తోడు పెళ్లి కూతురేమిటి? పెళ్లి కూతురే. రాత్రి నేనే కదా కొంగుముడి వేసి పెళ్లి చేసింది. ఎవరిని అడిగి పెళ్లి చేశావు? మ్యారేజ్ బ్యూరో ప్రెసిడెంట్ ని నేను ఇక్కడ ఉండగానే పెళ్లిళ్ళు చేయడం ఇష్టమేనా? టెల్ మీ. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి బాబు. ఐసి మా పెళ్లి చేయమని స్వర్గం నుంచి ఎస్టీడీ వచ్చిందా? ఏమిటి అల్లుడు గారు ఇది నిజమేనా? రాత్రి మీకు పెళ్ళైపోయిందా? అయిపోయిందట. పెళ్ళని చెప్తే విన్నాను. అది కాదు అల్లుడు గారు. అసలు ఏం జరిగిందంటే మిస్ అయిపోయిన అత్తగారు రాత్రి సంగీత ఆ ముడంత తేలిగ్గా రాదులేండి. అవును బాబు, అది బ్రహ్మ వేసిన ముడి. చాలా ఊరుకో. రాత్రి నువ్వు ముడేసి కంప్లైంట్ బ్రహ్మ మీద చెప్తావా? వచ్చి నీ సంగతి తెలుస్తాను. సంగీత! 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 నా మాట విను సంగీత! సంగీత! ఒక్క నిమిషం ఆగు. ఇదేమిటండి ఇక్కడికి తీసుకొచ్చారు? ఇవాళ నుంచి నువ్వు ఉండాల్సిన ఇల్లు ఇదే. ముందు ఎడం కాలు పెట్టి లోపలికి దూకు. నేను ఉండాల్సిన ఇల్లా? అయితే మీరు నాతో ఉండరా? ఉండను. వెనకాలే వాటర్ ట్యాంక్ ఒకటి ఉంది, దాని కింద టవల్ వేసుకుని పడుకోవడం నాకు అలవాటు. లేకపోతే నాకు నిద్ర రాదు. అదేం కుదరదు, నాతోనే ఉండాలి. ఉండనని చెప్పానా? ఎందుకుంటారా చూస్తా. ఏంటి కొడతావా? కాస్త మర్యాదగా ఓదారిస్తే రాక చస్తామా? మర్యాదగానే ఓదార్స్తున్నాను, లోపలికి రండి. అలా అన్నావు, గౌరవంగా ఉంది. గౌరవం కోసం మేము ఏ పైన చేస్తాం. ఇల్లు ఎంత బాగుందో. ఎందుకు బాగోదు? ఓసీగా వస్తే ఏదైనా బానే ఉంటుంది. అయ్యగారు, ఈ అమ్మాయి గారు ఎవరండి? కొత్తగా వచ్చిన పని మనుషులు అవుతుంది కదా. నువ్వు ఎలా అనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. వెర్రిగా వాగొద్దు. చూడు, నేనాయన భార్యని. ఈ రోజు నుంచి ఈ ఇంటి యజమానురాల్ని. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పంచేయి. మీరు బాగా అలసిపోయారు కదండి, కాఫీ తీసుకొస్తాను. అయ్యగారు, మీరెప్పుడు పెళ్లి చేస్తున్నారండి? అదే నాకు తెలియదు, రేపు పేపర్లో చూడాలి. ఆశ్చర్యంగా ఉందే, మీకు తెలియకుండా మీరు పెళ్లి ఎట్టా చేసుకున్నారండి? మొన్న తాగి ఆ అమ్మాయిని అలా చేశానా? నిన్న తాగి ఈ అమ్మాయిని ఇలా చేశానా? అమ్మో, ఇక మీదట జాగ్రత్తగా తాగాలి. ఏమండి, కాఫీ ఎంత బాగుందో. మీకోసం స్పెషల్ గా కలిపాను. ఎలుకల మందేశా? సరసాలాపి ముందు కాఫీ తాగి ఎలా ఉందో చెప్పండి. నీ చేత్తో ఇస్తే కాఫీ కాదు, విస్కీ కూడా తాగను. నాకు తెలుసండి, మీరిలాంటి మ్యాడ్ మ్యాక్స్ పనులు చేస్తారనే నేల తుడవడానికి గుడ్డ, సర్ఫ్ వాటర్ పట్టుకొచ్చాను. ఓ, నువ్వు తెలివైన రాక్షసువే. చూడండి, మీరు నన్ను రాక్షసన్నా, దెయ్యమన్నా, పిశాచి అన్నా, నేను మీ భార్యని. ఇలాంటి రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వద్దని చెప్పాను. నేను ఇప్పుడే బజార్కి వెళ్ళి విడాకులు తీసుకొస్తాను. ఎవరి ఆకులు వాళ్ళు తీసుకుని ఎవరి దోమన వాళ్ళు పోదాం. ఏమిటండి, నిన్న రాత్రిగా పెళ్ళయింది, ఈ రోజు తెల్లారేసరికి విడాకులా? మరి నీలాంటి దాన్ని కాటి కాపరి కూడా పెళ్లి చేసుకోవడానికి భయపడి చస్తాడే. నేను అదే అనుకుంటున్నాను. అవునా? అయితే విడాకులు ఇచ్చేస్తావా? నేనెందుకు ఇస్తాను? మీకంటే కాటి కాపరి ఎవరుంటారండి? అందుకే మీతోనే సంసారం చేస్తా. చూడండి, నాకు విడాకులిచ్చి ఆ సంగీతని పెళ్లి చేసుకుని సుఖ సంసారం చేద్దాం అనుకుంటున్నారేమో. అది జరగని పని. పెళ్ళంటే నూరేళ్ల పంట అండి. నూరేళ్ల పంట కాదు, నూరేళ్ల కడుపు మంట. పెళ్లి కాకముందు ఆడపిల్లకి ఎన్నో కలలు కోరికలు ఉంటాయి. పెళ్ళైన తర్వాత మొగుడి రూపం తప్ప ఏది ఉండదు. మగాడు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోగలడు. కానీ ఆడపిల్ల ఒక మగాడి చేత తాళి కట్టించుకున్నాక చావు కోసమైనా ఎదురు చూస్తుంది, కానీ ఇంకో పెళ్లి కోసం ఎదురు చూడదు. చాలు చాలు, 13 ఎపిసోడ్లు అయిపోయాయి. ఇంకా నీ మాటలతో నన్ను మాలిష్ చేయలేవు. ఎందుకు చేయలేనో చూస్తాను. మీరు విడాకుల కోసం ఎన్ని కోర్టులు తిరిగినా నా అనుమతి లేకుండా విడాకులే కాదు, తడాకులు కూడా దొరకవు. ఏంటి విడాకులా? అబ్బా, ఆశ. ఈ ఇంటి సరుకుల లిస్టు. మీరు బజార్కెళ్ళి ఇవన్నీ కొనుక్కురండి. ఈ రోజు నుంచి వంట నేనే చేస్తాను.